లార్డ్ ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు. మన యొక్క దిన భాగంలో నుండి 2 తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం. నేను నమ్మిన వాణ్ణి నేను ఎరుగుదును గనుక సిగ్గుపడను. మనం నమ్మిన వాడు నమ్మదగిన వాడు. మనము ఎంత కొద్ది నమ్మకంతో ఉన్నప్పటికీ ఆయన ఎంతైనా చేయగలడు. మన విశ్వాసం ఎంత కొద్దిది, ఎంత చిన్నది అయినప్పటికీ ఆయన ఎంతైనా చేయడానికి ఇష్టపడే దేవుడు. ఒక చిన్న సందర్భాన్ని చెప్పాలని ఆశపడుతున్నా. ఇద్దరు భార్యాభర్తలు ఉన్నారు. ఆ ఒక సమయము ఎలాంటిదంటే అక్కడ పిల్లల్ని బట్టి దేవుని యొక్క ప్రేమ గుర్తించబడుతుంది. అయితే వాళ్ళు ఎంత నమ్మకంగా ప్రభుని సేవించడానికి ముందు వచ్చారంటే అనేకులు ప్రభు యొక్క మార్గంని తప్పిపోయారు. ఇంకా దేవుడు మాట్లాడు అని ఒక సైలెంట్ ఇయర్స్ అని చెప్పబడుతుంది. ఆ సమయంలో ప్రభు యొక్క పనిని ఎంతో నమ్మకంగా యాజకత్వ పరిచర్యను నమ్మకంగా చేస్తూ ప్రభు యొక్క దీవెనలు పొందాలని ఆశపడే ఆ యొక్క భార్యాభర్తల గురించి చెప్తున్నా. ఆ భార్యాభర్తలు ఎంత వృద్ధాప్యంలో ఉన్నారు, ఇంకా పిల్లలు లేరు, కానీ దేవుని పనిని విడిచిపెట్టలేదు. నమ్మకంగా ప్రభుని సేవిస్తూ ఎట్లనైనా దేవుడు మన పక్షాన గొప్ప కార్యం చేస్తాడనే ఒక చిన్న ఆశతో దేవుని పని చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. అనుకోకుండా ఒక గొప్ప అద్భుతం జరిగింది. జకరియాని దేవుడు సంధిస్తాడు. నీకు ఒక కుమారుడు పుడతాడు అనే మాట చెప్పగానే భయపడి తన నోట నుంచి వణుకు వచ్చేసింది. నమ్మలేకపోతున్నాడు. తన నమ్మకం చాలా కొద్దిదే, కానీ దేవుడు చూపించేది చాలా గొప్పది. వివేకం కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని దేవుడు ఎదురు చూస్తున్నాడంట. ఆ సమయంలో ఎంతో నమ్మకస్తులైన వారు, ఎంతో నీతిమంతులైన ఈ జంట ప్రభు దృష్టిలో పడ్డది. దేవుడు వాళ్ళు చూపించే నమ్మకాన్ని బట్టి కాక తను ఎంతైనా చేయగలడని ఆ నిండు వృద్ధాప్యంలో ఉన్న జంటకి ప్రభు ఒక కుమారుడిని ఇస్తాడు. ఆ కుమారుడు ఎటువంటి వాడంటే ప్రభు యొక్క మార్గంను సిద్ధపరచువాడు. అనేకుల హృదయాల్ని ప్రభు తట్టు త్రిప్పగలిగిన సామర్థ్యుడైన వాడిని దేవుడు వాళ్ళకి అనుగ్రహించాడు. ఎలిజబెత్ అంటది కదా, మనుషుల మధ్యలో నా అవమానాన్ని కొట్టివేసాను, నా పైన ఆయన కటాక్షం చూపించాను అని దేవుణ్ణి ఆరాధిస్తుంది. మన నమ్మకం కొద్దిదైనప్పటికీ దేవుడు ఎంతైనా చేయడానికి ఇష్టపడతాడు. రండి, మన నమ్మకాన్ని బట్టి కాక, మన విశ్వాసాన్ని బట్టి కాక, ఆయనను బట్టియే ఆయన సమస్తం చేయగలడు. మనం ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన తండ్రి, యేసు ప్రభు ఘనమైన నామములో నేను నమ్మిన వాడిని నేను ఎరుగుదును గనుక నన్ను సిగ్గుపడనీయని దేవుడుగా మాకు దొరికినందుకే మీకు వందనాలు దేవా. ఆ నిండు వృద్ధాప్యంలో ఉన్న జకరియా ఎలిజబెత్కి ఏ విధంగా అయితే నీ యొక్క గొప్ప కృపను కనపరిచావో దేవా, మా యొక్క జీవితంలో కూడా మా విశ్వాసం చాలా కొద్దిది. మేము అనేక మార్లు నమ్మలేకపోతున్నాం, మేము నీ మీద ఆధారపడలేకపోతున్నాం దేవా. దయతో మాకు ఈ రోజంతట్లో నీ సహాయం దయచేయమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.